ఈ వీడియోలో ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి సీనియారిటీ లిస్టులో కనుక ఏవైనా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఆన్లైన్లో గ్రీవెన్స్ ఏ విధంగా లేదంటే అబ్జెక్షన్స్ ఏ విధంగా మనం సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి గ్రీవెన్స్ లింక్ కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు కనిపించిన amaravathi.teacher.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అని ఉంటుంది. ట్రాన్స్ఫర్ సంబంధించి ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ వెబ్సైట్ లింక్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి అఫీషియల్ సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ మనకి గ్రీవెన్స్ రెడ్రెసల్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఎనేబుల్ చేశారు. ఇది మనం సీనియారిటీ లిస్టుల మీద అభ్యంతరాలను మనం ఈ గ్రీవెన్స్ రెడ్రెసల్ ద్వారా మనం తెలియచేయవచ్చు. దాని కొరకు ఈ గ్రీవెన్స్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ట్రెజరీ ఐడి అంటే ఇక్కడ ఎవరైతే గ్రీవెన్స్ అప్లై చేస్తున్నారో ఎవరైతే గ్రీవెన్స్ పెడుతున్నారో వారి యొక్క ట్రెజరీ ఐడి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన యొక్క రిజిస్టర్ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఓటీపీ వద్ద ఇచ్చేసేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఈ గ్రీవెన్స్ను రిజిస్టర్ చేయడానికి మనకు ఓపెన్ అవుతుంది అనమాట. దీంట్లో ఇక్కడ ఒక్కొక్క టీచరు మ్యాక్సిమం 3 అబ్జెక్షన్స్ను పెట్టవచ్చు. ఆన్లైన్లో 3 అబ్జెక్షన్స్ని తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ సెలెక్ట్ గ్రీవెన్స్ టైప్. మనం ఇప్పుడు ఏ కేటగిరీలో గ్రీవెన్స్ పెట్టాలనుకుంటున్నామో దేని మీద అయితే అబ్జెక్షన్ పెట్టాలనుకుంటున్నామో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. స్పోర్ట్స్ కేటగిరీ అనుకోండి, స్పోర్ట్స్ కేటగిరీని. పిహెచ్ అయితే పిహెచ్ కేటగిరీ, రేషనలైజేషన్ అయితే రేషనలైజేషన్, స్టేషన్ సీనియారిటీ పాయింట్స్ మీద అయితే ఇది, సర్వీస్ పాయింట్స్ అయితే ఇది, ప్రిఫరెన్షియల్ కేటగిరీ అయితే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా కాకుండా ఇవి కాకుండా వేరే ఏ కేటగిరీ అయినా సరే అదర్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మనం ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్, ఇక్కడ ఆ గ్రీవెన్స్ని ఇక్కడ మనం టైప్ చేయాలన్నమాట. అదేవిధంగా దానికి సంబంధించి ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ని కూడా ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ సైజ్ వచ్చేసరికి 500 KB లోపు ఉండాలి, పీడిఎఫ్లో మాత్రమే ఉండాలి. ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకున్నా సరే ఈ విధంగా డిస్క్రిప్షన్ అడుగుతుందన్నమాట. ప్రతిదానికి మనం మ్యాటర్ని టైప్ చేయాలి. దానికి సంబంధించి ఒక డాక్యుమెంట్, సపోర్టింగ్ డాక్యుమెంట్ కానీ లేదంటే ఏదైనా సరే మనం పీడిఎఫ్లో ఏదైనా అటాచ్మెంట్స్ ఉంటే ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసేసి అటాచ్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయవచ్చు. ఈ విధంగా మనం గ్రీవెన్స్ని రిజిస్టర్ చేసుకుంటాం అనమాట. ఇలా మనం మ్యాక్సిమం 3 వరకు మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు. ఈ విధంగా ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి సీనియారిటీ లిస్టుల మీద అబ్జెక్షన్స్ను ఈ విధంగా ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు.